Good afternoon, welcome to Four Sides TV. నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల విగ్రహాల ఆవిష్కరణ ఆనందంగా ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి. ఉచిత బస్సు పథకం ప్రారంభించి నేటికి 2 ఏళ్లు మహిళలు ఆర్టీసీ ఎంప్లాయీస్ కి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బంద్, స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపారస్తులు. ములుగు జిల్లాలో భద్రతా దళాల గాలింపు, నిఘా వర్గాల సమాచారంతో రంగంలోకి సిఆర్పీఎఫ్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భూ కబ్జా కలకలం, మంత్రి అనుచరులమంటూ బెదిరిస్తున్నారని బాధితుల ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. ఇవాళ ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 294గా నమోదైంది. ఈ పరిణామంతో నగరమంతా మందపాటి దట్టమైన పొగమంచు ఏర్పడింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం నగరంలోని 38 మానిటరింగ్ కేంద్రాల్లో 30 చోట్ల ఏక్యూఐ సగటున 300 పాయింట్లు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. అభివృద్ధి పేరుతో పట్టణాన్ని విధ్వంసం చేస్తున్నారని వ్యాపారస్తులు ఈ రోజు బంద్లో పాల్గొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే వినోద్ అనైతిక ఆలోచనలతో పట్టణం పూర్తి విధ్వంసం అవుతోందని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్డు విస్తరణ పనులతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాపారస్తులు వాపోతున్నారు. రోడ్డు వెడల్పు పేరుతో ఉపాధి కోల్పోవడంతో పోషణ భారంగా మారిందని ఆందోళన చేపట్టారు. తమకు ఇప్పటికైనా ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. బెల్లంపల్లి పట్టణంలో అభివృద్ధి పేరు మీద స్థానిక శాసనసభ్యులు అధికారులు మరి ఎక్కడికక్కడ రోడ్లు వెడల్పు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ వ్యాపారులను భయభ్రాంతులను చేస్తున్న సందర్భం మనం ఈరోజు చూస్తున్నాం. దానికి నిరసనగా ఈరోజు వ్యాపారులందరూ కూడా మరి బంద్ పాటించి ఈరోజు ఈ చౌరస్తాలో నిరసన తెలుపుతున్నారు. నాకు తెలిసిన ఇన్ని రాజకీయ సంవత్సరాలలో ఎక్కడ కూడా వ్యాపారులు స్వయంగా నిరసన తెలిపినటువంటి సందర్భం ఉండదు. రాజకీయ నాయకులు బంద్ పిలిపిస్తారు, కానీ ఒక వ్యాపారవేత్తలు వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఈరోజు మరి రోడ్డు మీదకి వచ్చి బంద్ పాటించి నిరసన తెలుపుతున్నారంటే మరి దీన్ని. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో స్థానిక వ్యాపారస్తుల బంద్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. గుడ్ మార్నింగ్ రేవతి. రోడ్డు వెడల్పు ముసుగులో వ్యాపారం చేస్తున్నారని ఈ రోజు వ్యాపారస్తులు బంద్లో పాల్గొంటున్నారు. స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతుంది. రోడ్డు వెడల్పుకు వ్యతిరేకంగా అన్ని వర్గాలు రోడ్డు పైకి వచ్చి నిరసన చేస్తున్నాయి. బంద్కు వివిధ పార్టీల మద్దతు కూడా తెలిపాయి. ఈ సందర్భంగా పట్టణంలో కూడా ఒక షాపు కూడా ఓపెన్ కాలేదని చెప్పవచ్చు. కిలోమీటర్ ఉన్న రోడ్డు ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేదు. ఒక సిగ్నల్ కూడా లేనటువంటి పట్టణంలో రోడ్డు వెడల్పు అవసరం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే సింగరేణి ఆవిర్భావంతో బెల్లంపల్లి ఏర్పడింది, ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే వినోద్ ఏదైతే ఎమ్మెల్యే అయిన తర్వాతనే మాకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే వినోద్ అనాలోచిత నిర్ణయాల వల్లనే ఇబ్బందులు కలుగుతున్నాయి. రోజుకు మున్సిపల్ అధికారులు వస్తున్నారు, జేసీబీలతో హడావుడి చేస్తున్నారని చెప్పి నిన్న రాత్రి జేసీబీలతో కూలగొడుతుండగా ఆ జేసీబీలతో అడ్డం పడుకొని ఆపినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి బెల్లంపల్లిలో వ్యాపారస్తులు రోడ్డుకు ఈడుస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఏదైతే రోడ్డు వెడల్పు పేరుతో 2 నెలల క్రితం ఏదైతే ఉన్నాయో చిరు వ్యాపారస్తులు వాళ్ళు
రోడ్ల పడ్డటువంటి పరిస్థితి ఉంది. వారికి ఇప్పటి వరకు ఎక్కడ స్థలాలు కేటాయించలేదు. దాంతో వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికైతే కుటుంబం గడవడమే ఇబ్బందిగా ఉంది. వారికి కూడా వెంటనే ఎక్కడన్నా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలి, వాళ్ళకి స్థలం కేటాయించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే రోడ్డు వెడల్పు అవసరం ఉన్నంత వరకే చేయాలి, ఈ పట్టణంలో అంత పెద్దగా అవసరం లేదని చెప్పి రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. మొత్తానికైతే వినోద్ కొంతమంది వ్యక్తుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు వ్యాపారస్తులు. మొత్తానికైతే ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు మానుకోవాలి, వెంటనే వారికి ప్రత్యామ్నాయంగా చూడాలి. మున్సిపల్ అధికారులతో మాట్లాడి దీన్ని కొంత వాళ్లకు మినహాయింపు కూడా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బెల్లంపల్లి పట్టణము వల్లకాడి చేయకూడదని వాళ్ళు చెప్తున్నాడు. తనకైతే వ్యాపారస్తులకు మద్దతుగా ఎమ్మెల్యే వినోద్ నిలవాలని చెప్పి కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెంకట్. విద్యార్థులకు రక్షణ కల్పించలేని తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ రిజిస్టర్ రాజీనామా చేయాలని వైసీపీ విద్యార్థి విభాగ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక అధ్యాపకులను సైతం వర్సిటీ నుంచి తరిమేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వర్సిటీ ముందు ధర్నా నిర్వహించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిలను డిస్మిస్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలు మకాం వేసినట్టు సమాచారం అందుతోంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు అగ్రనేతలు ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని వీడి తెలంగాణలో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడైన బర్మీదేవ్, అలాగే దేవ్జీ దామోదర్, ఈ ముగ్గురు కూడా అగ్రనేతలు తెలంగాణలో అడుగుపెట్టినట్లుగా సమాచారం. ములుగు జిల్లా అడవిలో మకాం వేసినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఇటీవల మావోయిస్టు పార్టీ కీలక నేతలైతే లొంగిపోయారు. దీంతో పాటు కేంద్రం చేపట్టినటువంటి భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ మావోయిస్టు పార్టీని కలవరపెడుతోంది. 2020 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా భద్రతా దళాలు ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, సుధాకర్ చెప్పండి, మావోయిస్టులు ములుగు జిల్లాలో ప్రవేశించినట్లుగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ రేవతి, తెలంగాణ రాష్ట్రంలో అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలోకి మాత్రము ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టు ముగ్గురు అగ్రనేతలు అడుగుపెట్టిన సమాచారం ఉంది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ ప్రారంభించిన తర్వాత మాత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న మావోయిస్టు సుమారు 85%, 80% మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయానుకోవచ్చు. మరికొంతమంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. అయితే 2026 మార్చి 31 నాటికి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వ మంత్రిశాఖ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం
ఎక్కడ మావోయిస్టులు కనబడితే అక్కడ వాళ్ళ తూట లెక్క కాల్చి వాళ్ళ ప్రాణాలు నేపథ్యం కనబడుతుంది. మరికొంతమంది మాత్రం స్వతహాగా వాళ్ళ ఆయుధాలతో లొంగిపోవడం జరిగింది. గత వారం రోజుల క్రితం చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయిన తర్వాత హిడ్మా స్థానంలోకి మరో అగ్రనేత రావడం జరిగింది. ఈ అగ్రనేత వచ్చిన తర్వాత మాత్రం మావోయిస్టు అగ్రనేత హిడ్మా ప్రాణాలకు హాని తలబెట్టిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా హతమార్చామని లేఖ కూడా విడుదల జరిగింది. అయితే చూసుకుంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మాత్రం చాలా మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కానీ తెలంగాణలో జరిగిన ఎన్కౌంటర్ మాత్రం అధిక సంఖ్యలో మాత్రం ప్రాణాలు కోల్పోవడం ద్వారా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అంటే ములుగు జిల్లా అడవి ప్రాంతమే మాకు సేఫ్ జోన్ కనుకున్న మావోయిస్టు ఇప్పుడు తెలంగాణలో అడుగుపెట్టిన సమాచారం ఉంది. ఏదేమైనా ములుగు జిల్లా వచ్చేసి తోట అదే ఏజెన్సీ ప్రాంతము గండకరంతో ఉన్న ప్రాంతము. సో ములుగు జిల్లా దాటితే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సరిహద్దులు ఉంది కాబట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి గోదావరి పరిసర ప్రాంతం నుంచి ములుగులో అడుగుపెట్టిన సమాచారం ఉంది. ఏదేమైనా ములుగు జిల్లాకు నూతన ఎస్పీ కూడా రావడం జరిగింది. సో ములుగు జిల్లాకు మావోయిస్టు అడుగుపెట్టిన నేపథ్యంలో ములుగు జిల్లా ఎస్పీ ఏ విధంగా ముందుకు అడుగుతారనేది కూడా చర్చ కొనసాగుతూ ఏదేమైనా ముగ్గురు అగ్రనేతలు దామోదర్, తేజీ, తిరుపతి ఈ ముగ్గురు నేతలు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని అంటే ములుగు జిల్లాలోని దండకరంలో మకాం వచ్చిన సమాచారం ఉంది. ఈ ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్ళి అంటే హిడ్మాకు చావు కారణమైన వారిని టార్గెట్ చేసుకుంటూ ఇక్కడ ఉండే కార్యాచరణ కొనసాగిన మాత్రం నిఘా వర్గాలు బయటకు వచ్చాయనుకోవచ్చు. ఏదేమైనా మావోయిస్టు పార్టీ ఇదే ములుగు జిల్లా నుంచి వెళ్ళి వాళ్ళ కార్యాచరణ ప్రారంభిస్తే తెలంగాణలో మావోయిస్టు పార్టీ పుంజుకునే అవకాశం ఉంది అనుకోవచ్చు. అంతేకాకుండా దేవాధ్వర్యంలో నూతన రిక్రూట్మెంట్స్ కూడా కొనసాగుతున్న మాత్రం సమాచారం కొనసాగుతున్న. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ అడుగుపెట్టిన తర్వాత ఇప్పుడు అసలు తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యం 11, 14, 17 ఈ 3 రోజుల కాల వ్యవధిలో 3 దఫాలుగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు కానీ అలాగే మావోయిస్టు పార్టీకి యాంటీగా కొనసాగుతున్న వాళ్ళు ఎవరైనా ఈ గ్రామాల్లో ప్రచారం కోసం వస్తే మాత్రము ఇదే సన్నిహిగా చూసుకొని మావోయిస్టు వాళ్ళని దాడి చేసే అవకాశం ఉన్నట్టు కూడా వార్త బయటకు వస్తుంది. ఏదేమైనా ఈసారి ఎన్నికల్లో జరుగుతున్న నేపథ్యంలో మాత్రం పోలీస్ శాఖ గట్టి పోటీ అంటే గట్టిగా నిఘా పెంచే వర్గాలను నిఘా పెంచడం కోసం. ఏదేమైనా ఈసారి మావోయిస్టు అడుగుపెట్టిన నేపథ్యంలో మాత్రము తెలంగాణ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా ములుగు జిల్లాలో మాత్రము ఒక భయంకర వాతావరణం నెలకొందనుకోవచ్చు. మావోయిస్టు వర్గం ఉన్న ముగ్గురు నేతలు ఈ ములుగు జిల్లాలో ఉండేటువంటి మాత్రము దాంట్లో ముగ్గురు వ్యక్తుల్లో 2 వ్యక్తులు అది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు, ఒకరు ములుగు జిల్లా వ్యక్తి, మరొకరు వచ్చేసి పెద్దపల్లికి సంబంధించిన వ్యక్తి. సో 2 నేతలు ములుగు జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత మావోయిస్టు పార్టీ పుంజుకునే అవకాశం ఉందని అనుకోవచ్చు. రేవతి. లోక్సభ సమావేశాల్లో భాగంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. राष्ट्र निर्माण में उस ऊर्जा को समर्पित किया, उस ऊर्जा को मोड़ा जो संविधान की परिवेचना में उन्होंने 2 अहम बातें कही। सबसे पहले कि भारत एक माननीय सदस्य प्लीज बैठिए। माननीय सदस्य प्लीज। ऑनरेबल मेंबर। धन्यवाद अध्यक्ष जी। तो मैं कह रहा था कि सबसे पहले जो संविधान निर्माता थे, आपके सदस्यों को बैठे सुने आपको। कोई बात नहीं, सभी सुनेंगे। अध्यक्ष जी, तो संविधान निर्माताओं ने भारत के संविधान की परिवेचना में ये सुनिश्चित किया कि भारत एक संप्रभुता और लोकतांत्रिक गणराज्य के तौर पे गठित किया जाएगा। और जब संविधान का 42वां संशोधन हुआ तो उस परिवेचना में 2 और शब्द जोड़े गए, समाजवाद और पंथ निरपेक्षता। और उस स्वरूप में आज वर्ष 2025 में भारत का जो गणतंत्र है, गणराज्य है, ये उस स्वरूप में गठित है। अध्यक्ष जी, भारत के एक लोकतंत्र में, इस लोकतंत्र में 2 सबसे बड़े भागीदार हैं, एक अवाम। రైట్గా మిగతా డీటెయిల్స్ చూస్తే తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలంటూ ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంక్ వద్ద ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఏలేశ్వరం, లింగంపర్తి,
రాజవొమ్మంగి అడ్డతీగల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏలేశ్వరం శాఖ మేనేజర్కు అందజేశారు. జీవో నంబర్ 36ను వెంటనే విడుదల చేయాలని తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉండేటువంటి సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ యొక్క డిమాండ్లు సాధన కోసం రాష్ట్ర స్థాయిలో జేఏసీగా ఏర్పాటు చేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి గత 5 ఏళ్లలో అనేక ఉద్యమాలు చేసినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. మరి ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరాల పైన ఉన్నప్పటికీ కూడా అనేక విధాల మా యొక్క అభ్యర్థులు వెళ్ళినప్పటికీ కూడా ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి ముందుకు రాని పక్షంలో విధి లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము రోడ్డు మీదకి రావడం జరిగింది. మరి మా ఆందోళన కార్యక్రమాలు ముఖ్యంగా మేము మా డిమాండ్లు 2019లో అప్పటి ప్రభుత్వం 36 జీవో ఇచ్చి సహకార సంఘాల ఉద్యోగులకు ఒక హెచ్ఆర్ పాలసీని ఇస్తున్నాం, పూర్తి స్థాయిలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఈ జీవో ద్వారా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి నేటికి 6.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ యొక్క 36 జీవో పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేది లేదంటూనే అదానీ చేతిలో అప్పనంగా పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ను ఆదుకుంటామంటున్న ప్రధాని మోదీ తెర వెనుక ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ ను చేపట్టారని విమర్శించారు. విశాఖ ఉక్కును అమ్మే కుట్రలో కర్త మోదీ గారైతే క్రియా చంద్రబాబు గారు అని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కును ఆదుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే ఆ పరిశ్రమకు గనులను కేటాయించాలని, సెయిల్లో విలీనం చేస్తున్నట్లు పార్లమెంట్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ ఉక్కును కాపాడాలని ఏపీ ఎంపీలకు సూచించారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. నూతన పాలక మండలి మొదటి సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పుష్కరిణి, లడ్డూ పోటు, 100 గదుల విశ్రాంతి భవనానికి స్వల్ప మార్పులు చేస్తామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన నిధులతో కొత్తగా నిర్మించే విశ్రాంతి భవనానికి, సామూహిక కళ్యాణ మండపానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వినాయక స్వామి వారి ఖ్యాతిని రాష్ట్రం నలుమూలలా వ్యాపించేలా ప్రచార రథాన్ని సైతం ఏర్పాటు చేస్తామని అన్నారు. అటువంటి వినాయకుడి పూజ చేస్తేనే శుభం కలుగుతుందని మన ప్రజల నమ్మకం. పూజ చేస్తేనే శుభం కలిగినప్పుడు మరి ఆయన దేవాలయంలో ధర్మకర్తలుగా సేవ చేసే భాగ్యం లభించినందుకు ఈ రోజు మన అందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. కాపాడడం బాల్య ధర్మం అయితే వృద్ధులైన తల్లిదండ్రులను కాపాడడం వాళ్ళ బిడ్డల ధర్మం. అదేవిధంగా ఆలయ ధర్మకర్తలుగా ఆలయ పేరు ప్రతిష్టలను కాపాడడంతో పాటు ఆలయ పేరు ప్రతిష్టకి భంగం కల స్వామివారి కృపకు పాత్రుడయ్యే విధంగా చేసి ఆలయ ధర్మాన్ని నిర్వర్తించడం ధర్మకర్తల ధర్మం. వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా స్వామివారికి ధర్మంతో నడుచుకుంటూ ధర్మకర్త పదవి నిర్వర్తిస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇది ఒకటి నేను అనుకున్నాను, తల్లిదండ్రులకు తన కళ్ళ ముందు ఉండే పిల్లల కంటే దూరంగా ఉన్న పిల్లల మీదే మమకారం, ప్రేమ ఎక్కువగా ఉంటుందంటారు. వినాయక స్వామికి దూరంగా ఉన్న దర్శనంలో విధి విధానాలకు సంబంధించి తొలి సమావేశంలో చర్చ వచ్చిన ఇది ఉభయదారులకు సంబంధించినటువంటి మిళితమై ఉంది కాబట్టి వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో జిల్లా సహకార బ్యాంకు వద్ద తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేశారు. ఏలేశ్వరం, లింగంపర్తి, రాజవొమ్మంగి అడ్డతీగల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏలేశ్వరం శాఖ మేనేజర్కు అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని ఎడల ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జీవో నంబర్ 36 వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోసం రాష్ట్ర స్థాయిలో జేఏసీగా ఏర్పాటు చేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి గత 5 ఏళ్లలో అనేక ఉద్యమాలు చేసినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. మరి ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరాల పైన ఉన్నప్పటికీ కూడా అనేక
ఇక నెల్లూరు సిటీ బస్సు డ్రైవర్ కండక్టర్పై బ్లేడుతో దాడి చేసిన 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నేరం జరిగిన గంటల్లోనే అరెస్టు చేసిన పోలీసులు నిందితులను గాంధీ బొమ్మ నుంచి కూరగాయల మార్కెట్ వరకు రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు. దాడులు, హత్యలకు పాల్పడితే నిందితులకు ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందని హెచ్చరించారు. నేరాలకు పాల్పడిన యువత జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ సూచించారు. పిల్లలు తప్పుదోవ పట్టకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. మంత్రి బంధువులమంటూ తన భూములను కబ్జా చేసిన కుడిపూడి వెంకటరత్నం, వెంకటేష్, బుక్క లోకేష్, బాలకృష్ణ తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన గుత్తుల పుణ్యవతి, మట్టపర్తి లక్ష్మీ ప్రసన్న మంత్రికి కన్నీళ్లతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. కొత్తపాలెం గ్రామ రికార్డులో నకిలీ పన్ను పత్రాలు సృష్టించి తమ భూములను కబ్జా చేశారని, తమ కొబ్బరి తోటకు వెళ్లి కోత పనులు చేసుకుంటూ ఉంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఆక్రమణదారులపై కేసు పెట్టాలని మంత్రి సూచించగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, మంత్రి బంధువులమంటూ బెదిరిస్తున్నారని, సెటిల్మెంట్ చేసుకోండి అని కొత్తపేట ఎస్ఐ ఉచిత సలహా ఇచ్చారని బాధితుల ఆవేదన వెలిబుచ్చారు. లక్ష్మీ ప్రసన్న, మా నాన్నగారు గుత్తి వెంకట్రావు గారు నాకు పసుపు కుంకాల మాన్యం కింద 2016లో నా పెళ్ళికి రాశారు 5 గుంచాలు కొత్తపేటలో భూమి. నా పొలంలో నేను దింపు తీసుకోవడానికి వెళ్తే ఆ ఊర్లో గ్రామ కాపురస్తులు వచ్చి కుడిపూడి వెంకటరత్నం, కుడిపూడి రమేష్, కుడిపూడి వెంకటేష్, లోకేష్, బొక్క లోకేష్, బాలకృష్ణ, రాయుడు బాలకృష్ణ వీరందరూ వచ్చి మాపై దౌర్జన్యం చేశారు. మినిస్టర్ గారిని, సుభాష్ అన్నయ్యని నేను అడుగుతున్నాను, నా భూమి నాకు ఇప్పించవలసిందిగా కోరి. గుత్తుల పుణ్యవతి సీతారామలక్ష్మండి. నా భర్త చిన్నప్పుడే చిన్న పిల్లలప్పుడు చనిపోయాడండి. తర్వాత వెంకటరావు గారు, గుత్తుల వెంకటరావు గారు అని ఆయన కొత్తపాలెం అండి, కొత్తపేట అండి. ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారండి. చేసుకుని పిల్లలు పెద్ద చేసి పెళ్లి చేసి పిల్లలకి పాప అయ్యి పెళ్లి చేశారండి. పిల్లల్ని చదివించారు. ఆయన అంతా బాగానే ఉందండి. తర్వాత నా అనంతరం కూడా ఆయన అనంతరం నాకు మళ్ళీ 14 గుంచాలు రాసిచ్చాడండి. రాసిస్తే ఆ తోటలో దింపు తీసుకుంటుంటే గుడిపూడి వెంకటరత్నం అని, గుడిపూడి వెంకటేష్, గుడిపూడి మహేష్. మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీ ఫోస్టర్ విలా బాంగ్ స్కూల్ సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. స్కూటీపై వెళుతున్న వెంకటరత్నం అనే రియల్టర్ను వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి చంపారు. వెంకటరత్నంపై ధూల్పేట పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ నమోదై ఉన్నట్లు గుర్తించారు. జెండా హత్యల కేసులో అతడు నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఆయనను ప్రత్యర్థులే చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వెంకటరత్నంలో ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హతమార్చినట్లు సీసీ కెమెరా ఫుటేజ్లో చూస్తే అర్థమవుతోంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 4 Sides TV.